అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాలయానికి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. మనం వాస్తులో ఈరోజు చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే ఆయం ప్రాధాన్యత. అంటే మనం నూతనంగా కట్టే గృహానికి మనం జనరల్‌గా వింటూ ఉంటాం. మా ఇంటికి ఆయం కట్టి ప్లాన్ ఇచ్చారండి. ఫలానా సిద్ధాంతి అని చెప్తా ఉంటారు. అట్లానే ఈ నూతన గృహానికి ఆయం ఎందుకు కడతాం? ఆయం ప్రాధాన్యత ఏమిటో ఈరోజు తెలుసుకుందామండి మనం. అయితే నూతనంగా కట్టే గృహానికి ఆయము అంటే ఇంకొక అర్థం కూడా వస్తుంది. ఆయము అంటే ఆదాయం అని కూడా అర్థం వస్తుంది. అయితే నూతనంగా కట్టే గృహానికి మనం ఆయం కట్టి నిర్మించుకోవటం వలన ఆ వ్యక్తికి మేలు జరుగుతుందని చెప్పేసి మనకు శాస్త్రంలో తెలియజేశారనమాట. అయితే ఈ ఆయాలు ఎన్ని రకాలు అంటే 8 రకాలు. అందుట్లో ఫస్ట్ ధ్వజాయము, ధూమ్రాయము, సింహాయము, శ్వానాయము, వృషభాయము, కరాయము, గజాయము, కాకాయము. ఇవి 8 రకాల ఆయాలన్నమాట. అయితే తూర్పు వైపు సింహద్వారం ఉన్నాయి. తూర్పు వైపు సింహద్వారం నిర్మించే గృహాలకి ధ్వజాయము తీసుకుంటాము. అలాగే దక్షిణం వైపు సింహద్వారం ఉన్న గృహాలు దక్షిణం వైపు ఇల్లు నిర్మించేటప్పుడు సింహాయం తీసుకుంటాము. అలాగే పడమర వైపు గృహాలు నిర్మించే అంటే పడమర వైపు వీధి ఉండి పడమర వైపు సింహద్వారం నిర్మించుకుంటాం కదా. పడమర వైపు అంటే అదనమాట. పడమర వైపు సింహద్వారం ఉన్న ఇళ్ళకి వృషభాయం తీసుకుంటాం. అలానే ఉత్తరం వైపు రాజవీధి ఉండి ఉత్తరం వైపు సింహద్వారం నిర్మించుకునే ఇళ్ళకి గజాయం అనేది శ్రేష్టము. అయితే ఈ మిగిలిన ఆయాలు కూడా గృహ నిర్మాణానికి అంత శ్రేష్టం కాదండి. ధూమ్రాయము, శ్వానాయము, కరాయము, కాకాయము. ఈ 8 ఆయాలలో కూడా 1, 3, 5, 7 ఈ ఆయములు గృహ నిర్మాణానికి ఎంతో ఉత్తమమైనవి. అయితే ఈ ఆయములు కూడా ఆ గృహం నిర్మించే వ్యక్తికి పేరు బలం మీదకి అతని వర్గుల ప్రకారం ఏ ఆయం సెట్ అవుతుందో కూడా చూసుకోవాలి. మళ్ళీ మనం ఏ ఆయం సెట్ అవుతుందో చూసుకోవాలి. ఈ ఆయంతో పాటు ఇంకొన్ని అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలన్నమాట. అవి ఏంటంటే ముందు దానికి ఒక చిన్న శ్లోకం చెప్పుకుందాం. ఆయో వారాంశకో ద్రవ్యం రుణ వృక్షం తిదుర్యుతి ఆయుష్చ అన్నారు. అంటే అతనికి ఈ ఆయంతో పాటు ఇంకొన్ని అంశాలు కూడా పరిగణలో తీసుకోవాలన్నమాట. ఆయము, వారము, అంశము, ధనము, రుణము, నక్షత్రము, తిథి, యుతి అంటే యోగము అని అర్థం. ఆయువు ఇవి 9 ఆయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అతని నామ నక్షత్రానికి అతని నూతనంగా నిర్మించే గృహానికి ఏ వారం వచ్చింది, మంచి వారం వచ్చిందా లేదా, వారం ఆయము అంటే మంచి ఆయం, ధ్వజాయం అతనికి ఏ ఆయం సెట్ అవుతుంది గృహ నిర్మాణానికి ఆయం అనమాట. ఇది ఏ ఆయం వచ్చింది చూసుకోవాలి. వారం ఏ వారము మంచి వారం వచ్చిందా లేదా, అంశము ఏ అంశం వచ్చింది, ధనం ఎంత వచ్చింది, రుణం ఎంత వచ్చింది. యాక్చువల్గా ఎలా ఉండాలంటే మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ ధనం ఒక 12 వచ్చింది అనుకోండి. ధనం 12 వస్తే ఈ రుణం ఎంత రావాలి, మనకి ధనం కన్నా తక్కువ రావాలి. అది ఎలా? ఇప్పుడు 12 వచ్చింది, రుణం ఎంత వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ 7 వచ్చింది అనుకోండి. ఈ ధనంలో నుంచి రుణం తీసేస్తే 5 మిగులుతుంది. ఇట్లా ధనం అనేది ఎక్కువ రావాలి, రుణం అనేది క్యాలిక్యులేషన్ చేసినప్పుడు తక్కువ రావాలి. మనకి ఇట్లా 5 మిగిలింది కదా, 12లోంచి 7 తీసేస్తే 5 కదా, అట్లా మిగులుదలలో ఉండాలన్నమాట. తీసేస్తాం మనం, అది చూసుకోవాలి. తర్వాత నక్షత్రం వచ్చింది, ఇతని నామ నక్షత్రానికి గృహ నక్షత్రానికి మ్యాచ్ అవుతుందా లేదా, అది కంపల్సరీ చూసుకోవాలి. తిథి ఏ తిథి వచ్చింది, మంచి తిథి వచ్చిందా రాలేదా, ఇవి చూసుకోవాలి. యుతి అంటే యోగము, ఏ యోగం వచ్చింది, ఇతను నూతనంగా నిర్మించే గృహానికి ఏ యోగం వచ్చింది, ఆ యోగం మంచిదా కాదా అది చూసుకోవాలి. ప్లస్ ఆయువు అంటే ఆయుష్, ఆ గృహానికి ఎంత ఆయుష్ వచ్చింది అనేది కూడా మనం చూసుకోవాలి. మనం ఆయం కట్టడం అంటే అంత ఆషామాషి ఏం కాదండి. మనం ఆయం కట్టాలి అంటే ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి. మనం ఈ అంశాలు మొత్తం అనేది కూడా ఈ 9 అంశాలు తీసుకోవాలి. ఈ ఆయాలు అతని పేరు బలం మీద వర్గుల ప్రకారము అతని పేరు బలానికి ఏ ఆయము సూట్ అవుతుందో చూసుకోవాలి. దీంట్లో ఇంకో చిక్కు కూడా ఉంది. ఏ ఆయము సెట్ అవుతుందో చూసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఆయాలలో స్వస్థానాత్ పంచమ స్థానే వైరధ్వంచ మహద్భవేత్ అన్నారు. అంటే ప్రతి ఆయానికి 5వ స్థానం శత్రుస్థానం అవుతుంది. మళ్ళీ అది శత్రుస్థానంలో ఉందా లేదా చూసుకోవాలి. అందుకే
ఇన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా పరిశీలించి మనం ఆ గృహాన్ని నిర్మించుకుంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా మేలు జరుగుతుందన్నమాట. మేలు జరుగుతుందనే మనకు శాస్త్రంలో కూడా తెలియజేశారు. అందుకని నూతన గృహానికి ఆయం ప్రాధాన్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆయం కట్టి ఇల్లు నిర్మించుకోవటం వల్ల ఆ వ్యక్తికి మేలే జరుగుతుంది కానీ అంతా మంచి జరుగుతుంది. అందుకని ఖచ్చితంగా నెక్స్ట్ మనం ఇప్పుడు వర్గుల ప్రకారం అతనికి ఏ ఆయం సెట్ అవుతుందో లేదో అనేది మనం తెలుసుకోవాలి అని చెప్పుకున్నాం కదా. ఈ వర్గులు కూడా చెప్పుకుందాం. ఏ ఏ పేరు అంటే నామ నక్షత్రంలో ఫర్ ఎగ్జాంపుల్ రామయ్య అనుకున్నాడు కానీ అతని పేరులో మొదటి అక్షరం రా అంటే అతని రా అనేది ఏ వర్గులో ఉంది, అతని వర్గులోకి ఏ ఆయం అయితే అతనికి సెట్ అవుతుంది. ప్లస్ సెట్ అయిన ఆయానికి మళ్ళీ 5వ స్థానం శత్రు స్థానం ఉంటుంది. ఆ శత్రు స్థానం కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని ఇంటికి ఆయం కట్టి ప్లాన్ ఇవ్వాలి. ఖచ్చితంగా ప్లాన్ ఇచ్చేవాళ్ళు ఈ రోజులలో ఎలా ఉందంటే ఒక 1000 రూపాయలు ఇస్తే లేకపోతే ఒక 2000 ఇస్తే ఇంజనీరింగ్ దగ్గరికి వెళ్తే ప్లాన్ ఇస్తాడు. ఇవన్నీ అవసరం లేదు. ఇల్లు కట్టుకుంటున్నాం, నూతనంగా గృహానికి ఇల్లు కట్టుకుంటున్నాం. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే మినిమం ఒక 40-50 లక్షలు చాలామంది ఖర్చు పెట్టేస్తున్నారు. ఈజీగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఖర్చు పెట్టేసినప్పుడు నూతనంగా మన జీవితంలో ఇల్లు ఒక్కసారే కట్టుకుంటాం. మన మధ్యతరగతి వాళ్ళం ఒక్కసారి ఇల్లు కట్టుకుంటే మనం సంపాదించిందంతా తీసుకెళ్ళి ఇంటి మీదనే ఇన్వెస్ట్ చేస్తాం. మళ్ళీ అంత సంపాదించి మనం ఒక ఇల్లు కట్టాలంటే అది జరగని పని. అందుకని మనం నూతన గృహం నిర్మించుకునేటప్పుడు ఇన్ని అంశాలు కూడా చూసుకోవాలి. మనం ఏ ఆయం వచ్చింది, మన పేరు బలానికి ఏ ఆయం సెట్ అయింది, ప్లస్ ఈ అంశాలన్నీ మన పేరు బలానికి మన నక్షత్రాలు సరిపోయినాయా లేదా, ఇన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఇన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని నిర్మించుకుంటేనే ఆ గృహంలో ఉండే వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుందని మనకి శాస్త్రం తెలియజేసింది. అందుకని ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఇల్లు ఎలా కడుతున్నారు అంటే ఒక సిద్ధాంతం తీసుకొస్తే అని తెలిసిన సిద్ధాంతం తెచ్చుకోవాలి. మీరు ఇతని దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా అనేది. ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ అంతా చెప్పాలంటే మనం ఎంత ప్రిపేర్ అవ్వాలి, మనం ఎంత చదువుకొని ఉంటే మనం చెప్పగలం, ఆ కెపాసిటీ ఉందా లేదా అనేది చూసుకొని తెలిసిన వ్యక్తిని తీసుకొని వచ్చి ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని మనం గృహం నిర్మించుకోవడం ఎంతో ఉత్తమం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట పదే మనం జీవితంలో గృహం ఒక్కసారి నిర్మిస్తాము, పదే నిర్మించలేము. ఒక్కసారి నిర్మించిన గృహంలో పొరపాట్లు జరిగాయి, మళ్ళీ మాడిఫికేషన్ చేయాలంటే అది మన వల్ల అయ్యే పనే కాదు. అందుకని జాగ్రత్తగా అన్ని అంశాలు పరిశీలించుకొని పరిగణలోకి తీసుకొని మనకు అన్ని విధాల మేలు జరిగేటట్టే మనం గృహాన్ని నిర్మించుకోవాలి. అతని వర్గుల ప్రకారం ఎలా తీసుకోవాలనేది మనం నెక్స్ట్ ఇంకో టాపిక్లో చెప్పుకుందాము. అంతవరకు సెలవండి. జై శ్రీరామ్.